వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ ప్రేమ ప్రయాణం ఎపిసోడ్ 6 ఫైనల్ ఎపిసోడ్. ఆల్ 5 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొన్ని ప్రయాణాలు కలిసి మొదలవుతాయి, కానీ నిజం ఎదురైతే విడిపోవడమే సరైన నిర్ణయం అనిపిస్తుంది. ఇది ప్రేమ కాదు, కానీ ప్రేమ నుంచి పారిపోవడం కూడా కాదు. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఎదురుగా నిలబడి ఉన్న ఆ మహిళ మధ్య వయస్సు. ముఖంలో అలసట, కళ్ళలో అప్రమత్తత. ఆమె చూపు ముందుగా సంధ్య మీద పడింది, తరువాత ఆర్య మీద. నోట మాట రాలేదు. సంధ్య ఒక అడుగు ముందుకేసింది. సంధ్య, నేనే అంటుంది. ఆ మహిళ క్షణం పాటు ఆ పేరుని లోపలికి తీసుకుంది. చాలా సాధారణంగా అన్నట్టు, ఎందుకొచ్చావు? ఆ ప్రశ్నలో కోపం లేదు, ఆప్యాయత లేదు, కేవలం విసుగు. సంధ్య గొంతు కొంచెం గట్టిగా మారింది. నీతో మాట్లాడాలి అంటుంది. ఆ మహిళ పక్కకి తొలగి లోపలికి రా అంటుంది ఆమె. ఆర్యన్ లోపలికి అడుగు పెట్టలేదు. సంధ్య అతని వైపు చూసింది. ఆర్యన్, నేను బయటే ఉంటాను అంటాడు. సంధ్య ఓకే అని తలుపు మూస్తుంది. ఇల్లు చాలా సాధారణం. పాత ఫర్నిచర్, గోడల మీద పగుళ్ళు, గాలి కూడా లోపలికి రావడానికి అనుమతి అడిగేలా. ఆ మహిళ కుర్చీలో కూర్చుంది. సంధ్య ఎదురుగా నిలబడింది. ఆమె, ఇంత దూరం వచ్చావు, ఏం కావాలి? సంధ్య బ్యాగ్ నుండి ఆ ఫైల్ తీసి టేబుల్ మీద పెట్టింది. ఆ ఫైల్ చూడగానే ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె లేచి నిలబడింది. ఇది ఇక్కడెందుకుంది అంటుంది. సంధ్య, నాకు కావలసిన సమాధానాలు ఇందులో ఉన్నాయి. నువ్వు నాతో దాని గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు అంటుంది ఆమె. సంధ్య మొదటిసారి కొంచెం భావోద్వేగంగా, నాకు ఆ అవసరం ఉంది అంటుంది. ఆ మహిళ కూర్చుంది, చేతులు ముడుచుకుంది. నువ్వు ఎప్పుడూ సమాధానాలు అడుగుతూనే ఉంటావు. సంధ్య, ఎందుకంటే నాకు అబద్ధాలే ఎక్కువగా ఇచ్చారు మరి అంటుంది. ఆ మహిళ నవ్వింది, కానీ అది నవ్వు కాదు. నీ జీవితం అంతా ఈ నిజాన్ని తట్టుకోగలవా? సంధ్య, ప్రయత్నిస్తాను అంటుంది. ఆమె నెమ్మదిగా చెప్పింది, నీ జీవితంలో జరిగిన చాలా విషయాలు నిన్ను కాపాడడానికి. సంధ్య కోపంతో, కాపాడ్డానికా లేదా నన్ను నియంత్రించడానికా? ఆ మహిళ సమాధానం ఇవ్వలేదు. అక్కడే సంధ్యకి అర్థమైంది, నిజం ఇప్పుడు బయటపడబోతుంది. ఇంటి బయట ఆర్యన్ నిలబడి ఉన్నాడు. రోడ్లు ఖాళీగా ఉంది. చుట్టూ ఎలాంటి శబ్దం లేదు, కానీ అతని లోపల చాలా గందరగోళం. నేను ఇక్కడ ఎందుకున్నాను? సంధ్య కోసమా, లేదా నా ఖాళీని నేను నింపుకోవడానికా? మా ఇద్దరి మధ్య ఉన్నది సహాయం మాత్రమేనా, లేదా మరేమైనానా? అతడికే స్పష్టత లేదు. అదే అతని భయం. ఆ మహిళ లోతుగా ఊపిరి తీసుకుంది. నీ జీవితంలో తీసుకున్న ఆ పెద్ద నిర్ణయం నీది కాదు. సంధ్య శరీరం స్థిరంగా ఉంది, కానీ మనసు కాదు. నీ చదువు, నీ పెళ్ళి, నీ ఉద్యోగం అన్నీ మా భయాల ఫలితం. సంధ్య, నా భవిష్యత్తు మీద మీకు భయం ఎందుకు? ఆమె, నువ్వు కూడా నీ తండ్రిలాగా ఎవరి మాట వినకుండా అయిపోతావేమో అన్న భయం. ఆ మాట సంధ్య మనసును తాకింది. అందుకే నన్ను ఇలా ఎవరొకరి మీద ఆధారపడేలా పెంచారా? ఆమె తలదించుకుంది. సంధ్య కళ్ళు నీరెక్కాయి, కానీ ఆమె ఏడవలేదు. లోపల వాళ్ళ మాటలు ఏవీ ఆర్యన్ వినలేదు, వినకూడదనుకున్నాడు. అతనికి ఇప్పుడు ఒక విషయం మాత్రమే స్పష్టంగా ఉంది. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోతే నేను మళ్ళీ ఒంటరినవుతాను. కానీ తన ఖాళీని ఆమెతో నింపుకోవడం న్యాయమా? అతను వెనక్కి అడుగు వేశాడు, తర్వాత ఆగిపోయాడు. తిరిగి అదే చోట నిలబడ్డాడు. తలుపు తెరుచుకుంది. సంధ్య బయటకు వచ్చింది. ముఖం మారిపోయింది. ఆర్యన్ ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏమీ అడగలేదు. సంధ్య, వెళ్దామా? ఆర్యన్, ఎక్కడికి? ఫస్ట్ అయితే ఇక్కడ నుండి వెళ్దామంది. బైక్ స్టార్ట్ అయింది. కొంత దూరం వరకు మాటలు లేవు. సంధ్య ఒక్కసారిగా, నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఇది నా వ్యక్తిగత సమస్య అంటుంది. ఆర్యన్, నాకు తెలుసు, కానీ నువ్వు ఒంటరిగా ఉండాల్సిందే అన్న నియమమేమీ లేదు. సంధ్య బైక్ ఆపమని దిగింది. నువ్వు నాకు దగ్గర అవుతున్నావు, అదే నా భయం అంటుంది. ఆర్యన్ కూడా దిగి, నువ్వు నన్ను దూరం పెట్టాలనుకుంటున్నావు, అది నాకు బాధ కలిగిస్తుంది. సంధ్య, ఇది ప్రేమ కాదు. ఆర్యన్, అవును, కానీ ఇది అబద్ధం కూడా కాదు. సంధ్య, నాకు ఎవరూ అవసరం లేదు అంటుంది. అది నీ బలం కాదు, నీ రక్షణ అంటాడు ఆర్యన్. సంధ్య, నువ్వు నన్ను మార్చాలని చూస్తున్నావా? కాదు, నువ్వు మారకుండా ఉండాలంటే నిన్ను ఒంటరిగా వదిలేయడం తప్పు అనిపిస్తుంది. మొదటిసారి ఆమె వెనక్కి తగ్గింది. సంధ్య, ఇక్కడితో ఆగుదాం, ఇక నేను ఒంటరిగా వెళ్ళాలి. ఆర్యన్ అర్థం చేసుకున్నాడు. నువ్వు వెళ్ళగలవు, అది నాకు తెలుస్తుంది, నేను ఇక్కడే ఆగుతాను అంటాడు. అతను వెనక్కి తిరిగి వెళ్ళాడు. ఆమె గుండె బరువెక్కింది, కానీ ఆమె ఆగలేదు. ముందుకు నడుచుకుంటూ వెళ్ళింది. 2 దారులు, 2 నిర్ణయాలు. ఒకరు ముందుకు వెళ్ళారు, మరొకరు ఆగిపోయారు. ఈసారి కలిసి ఉండడం కాదు, విడిపోవడమే సరైన గమ్యం అనిపించింది. ది ఎండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.